నీ మాటలలో జీవమున్నది, అవే నన్ను బ్రతికించును. నీ మాటలలో వెలుగున్నది, అవే నన్ను వెలిగించును. నీ మాటలలో శక్తియున్నది, అవే నన్ను బలపరచును. నీ మాటలలో ఆదరణ ఉన్నది. ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము లోకమందంతటా ప్రకటింపబడుట, గ్లోబల్ ప్రొక్లమేషన్. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామండి. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 24 వర్స్ 14. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. అండ్ దిస్ గాస్పెల్ ఆఫ్ ది kingdom shall be preached in all the world for a witness unto all nations, and then shall the end come. యేసు ప్రభువారు చెప్తున్నటువంటి మాటలండి. ఆయన వెలుతూ పిల్లరా తన యొక్క శిష్యులకు, తన యొక్క విశ్వాసులకు, నమ్మినటువంటి వారికి, వెంబడించేటటువంటి వారికి చెప్పుచున్నటువంటి మాటలు ఇక్కడ. మరి గ్లోబల్ ప్రొక్లమేషన్, లోకమందంతటా గ్లోబల్గా పిల్లరా మరి దీనిని ప్రకటించటం అంటే ప్రతి ప్రజల మధ్య, ప్రతి ప్రాంతంలో, ప్రతి తరానికి పబ్లిక్గా మరియు ఉద్దేశపూర్వకంగా సువార్తను ప్రకటించటము కేవలం స్థానికంగా లేక సౌకర్యంగా మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా, ప్రపంచం నలుమూలల మన యొక్క తెలుగు వారి నాడు ఆ ప్రపంచం నలుమూలలకు కూడా విస్తరించి ఉంటున్నారు. మరి దేవుడు నాకు 6 సంవత్సరాల క్రితం యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ అని మరి ఈ యొక్క పరిచర్యను ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడు. దీని ద్వారా పిల్లల ఇది ముఖ్య ఉద్దేశం టు ఎంకరేజ్, టు ఎడిఫై అండ్ ఎంపవర్. మరి దాదాపు 70 దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారితో ఈనాడు మరి కాంటాక్ట్స్ ఉంటున్నవి. మరి అనేక రీతులుగా తెలుగు వారిని ఆత్మీయంగా బలపరచడం కోసం ఈ యొక్క పరిచర్యలో మరి ఏర్పాటు చేయటం జరిగింది పిల్లరా. మరి దీనిలో మరి ఇది ప్రతి వారు కూడా ఉద్దేశం ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ప్రాంతం ఏదో ఒక రీజన్ కాదు, అన్ని ప్రాంతాలు కూడా పిల్లరా మన తెలుగువారు మరి అనేక ప్రాంతాలకు కూడా విస్తరిస్తుంటున్నారు. విద్యారీత్యా, మరి ఉద్యోగ రీత్యా, మరి మిషనరీస్గా దేవుని యొక్క పరిచర్యల కోసం నాడు వెళ్తున్నారు పిల్లరా. కాబట్టి ఇది కేవలము మంచి ఆలోచనలు కాదు, అది ఆజ్ఞాపాలితతో నడిచే జీవితాల ద్వారా తీసుకువెళ్ళబడే మంచి వార్త పిల్లరా. వీఆర్ కమిషన్డ్, వీఆర్ కమాండెడ్. మనకు పిల్లరా ఆర్డర్స్ ఇవ్వబడి ఉంటున్నాయి పిల్లరా. దేవుడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి కూడా ఈ సువార్తను చెప్పమంటున్నాడు, శిష్యులను చేయమంటున్నాడు, సాక్షులుగా ఉండమంటున్నాడు. కాబట్టి ఇదేదో మన యొక్క ఆలోచన వీలైతే కుదిరితే చేయటం కాదు, కానీ ఆజ్ఞకు లోబడి, ఆ గ్రేట్ కమిషన్కు లోబడి పిల్లరా ఈ యొక్క మంచి వార్తను మన యొక్క అల్టిమేట్, ద ప్రైమరీ, మొదట నా రాజ్యమును నా నీతిని వెదకండి అప్పుడు సమస్తము దొరకను పిల్లరా. మన యొక్క మరి స్టడీస్లో సక్సెస్ఫుల్గా రావాలి అంటే, ఉద్యోగంలో సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే, కుటుంబ జీవితంలో సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే, ఒక కొత్త దేశంలో మహిమకరంగా ఘనంగా ఉండాలి అంటే మనం చేయవలసిందల్లా మొదట ఆయన యొక్క రాజ్యమును, ఆయన యొక్క నీతిని వెదకటం. టాప్ ప్రియారిటీస్ దట్ we are going there not to earn money and not to మనము ఏదో లోకరీతిగా ఆస్తులు సంపాదించుకోవటం కాదు కానీ మనం ఆత్మీయంగా పిల్లరా మనము బలపడుతూ అనేక మందిని పరలోక రాజ్యంలోకి కింగ్డమ్ బిల్డర్స్గా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు పిల్లరా. కాబట్టి మనము ఈ యొక్క సత్యముని తెలుసుకోవాలా. మరి యొక్క సందర్భం మనం ఆలోచించినప్పుడు ఇక్కడ యేసు ప్రభు అంత్యకాల సూచనలు తెలియజేస్తున్నాడు. ఇట్లా వెళ్ళి అందరికి సువార్త ప్రకటించిన తర్వాతనే అంతం వచ్చును అని చెప్పి మనం ఇక్కడ లోకమందంతటా ప్రకటింపబడను, అటు తర్వాత అంతము వచ్చును. కాబట్టి నాడు పిల్లలు అనేక రీతులుగా ఆ గ్లోబల్ ఎడ్యుకేషన్ పిల్లరా
థింక్ లోకలీ అండ్ యాక్ట్ గ్లోబలీ. మనం లోకల్గా ఆలోచించాలా, కానీ గ్లోబల్గా పిల్లరా మనము చేయవలసినటువంటి వారమే ఉంటున్నాము. గ్లోబల్గా యాక్ట్ చేయవలసినటువంటి వారమే ఉంటున్నాము. మనం ఒక గ్లోబల్ విలేజ్లో ఉంటున్నాం పిల్లరా. మరి గ్లోబల్గా పిల్లరా ఎంత మరి ఈనాడు ట్రాన్స్పోర్టేషన్ కానీ అన్నీ కూడా సులువుగా ఉంటున్నాయి. దేవుడు మమ్మల్ని 2005లో మరి చైనాకు పంపించి ఉంటున్నాడు. అక్కడి నుంచి 2014లో హాంకాంగ్, మరి ఆ రీతిగా 2025లో మరి సైపాన్ యుఎస్ఏకి వెళ్ళటానికి దేవుడు సహాయం చేస్తుంటాడు. ఈ రీతిగా మనం విధేయులమైనప్పుడు అంతకంటే ముందుగా ఇండియాలో అనేక ప్రాంతాలు, కర్ణాటకలో, మధ్యప్రదేశ్లో, వివిధ ప్రాంతాల్లో కూడా మరి పని చేయటానికి దేవుడు సహాయం చేసి ఉంటున్నాడు పిల్లల. కాబట్టి మనం లోబడినప్పుడు, విధేయులమైనప్పుడు దేవుడు మన పక్షాన నుండి మనకు సహాయం చేస్తాడు పిల్లల. కాబట్టి ఇక్కడ మరి ఏదో మరి ఈ సందర్భాన్ని చూసినట్లయితే ప్రజలలో ఎంతో గందరగోళం ఉంది, అనిశ్చిత ఉంటున్నది, ఎంతో కష్టాల్లో కనిపించినప్పుడు దేవుని ఉద్దేశం ఇంకా ముందుకు సాగుతూనే ఉంటుందని ఆయన గుర్తు చేస్తున్నాడు పిల్లల. ఒకవేళ లోకరీతిగా మనకెన్నో సమస్యలు, చిక్కుముడులు, ఛాలెంజెస్ ఎన్నో ఉండవచ్చు పిల్లల, అస్వస్థతకు గురి అవ్వచ్చు. కానీ మనకు ఫోకస్ అంతా కూడా పిల్లల మరి విశ్వాసం కర్తయుద్ధాన్ని కొనసాగించేవాడైనటువంటి యేసు వైపు చూచు మనము ముందుకు వెళ్ళవలసినటువంటి వారం వింటున్నాము. ముఖ్యమైన గుర్తింపు ఇది. సువార్త ఆపబడదు. మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనం వెళ్ళకపోతే దేవుడు ఇంకొకళ్ళను పిల్లరా ప్రేరేపిస్తాడు. విధేయులమో ఈ లోబడి పిల్లరా మరి దేవుడు మనల్ని పంపిన ప్రదేశానికి సంతోషంతో వెళ్దాము. అక్కడ దేవుని కొరకు సాక్షులుగా, సాక్షులుగా కూడా ఉండటానికి, బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే మేలు అని చెప్పి పౌలు భక్తుడు అంటున్నాడు పిల్లరా. మరి ఆ దేవునికి నిర్ణయించిన సమయం వరకు అది ముందుకు సాగుతూనే ఉంటున్నది పిల్లలు. సువార్త అది ప్రకటిస్తబడుతూ ఉంటుంది. తరువాత అంతం మరి ర్యాప్చర్ అనేటటువంటి దాని కొరకు కూడా విశ్వాసులు ఎదురు చూస్తున్నారు. మొదట చనిపోయినటువంటి వారు తిరిగి పైకెత్తబడటం, తర్వాత విశ్వాసులకు ఉన్నటువంటి వారు పైకెత్తబడటం, ఆ మధ్య ఆకాశంలో 7.5 సంవత్సరంలో మరి ఆ ప్రభుతో ఉండేటటువంటి భాగ్యం పిల్లరా. కాబట్టి అందువలన ప్రపంచం వేగంగా మారుతుంది, దేవుని మిషన్ మాత్రం స్థిరంగా కొనసాగుతుంది. ఈ లోకంలో అనేక డెవలప్మెంట్స్, అనేక చేంజెస్, అనేక మార్పులు ఎంతో వేగంగా పిల్లల త్వరితంగా రీసెర్చ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ సో మెనీ ఫీల్డ్స్ పిల్లరా. కానీ కొత్తవి వస్తున్నవి, కానీ ఆ దేవుని యొక్క మిషన్ పిల్లరా, ఆ యొక్క గోల్, ఆ యొక్క గురి అది మాత్రం ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటున్నది, ఎల్లప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది. కాబట్టి 3 విషయాలు మనం ధ్యానించిన ఉంటున్నాము. మొట్టమొదటిది, ఉద్దేశపూర్వకంగా ప్రకటించండి. ప్రొక్లైమ్ పర్పస్ఫుల్లీ. మన యొక్క అంశం ఏంటండి? లోకమందంతటి కూడా ప్రకటింపబడటం. కాబట్టి ఆ ప్రకటించడం అనేటటువంటిది ఒక ఉద్దేశంతో, విశ్వాసం కర్తయుద్ధాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచుతూ పిల్లల ఒక ఆ గురి, ఒక గమ్యంతో పోతున్నాం పిల్లరా. మరి సువార్తను ఏదో యాదృచ్ఛికంగా పంచుకోవటం కాదు, ఏదో వీలున్నప్పుడు ఏదో చెప్పటం కాదు, కానీ ఒక పద్ధతిలో ఉద్దేశంతో పంచుకోవటము. మన యొక్క జీవితం, మన యొక్క మాటలు, మన యొక్క కరుణ చూపించటం, జాలి చూపించటం, ప్రేమ చూపించటము, మన యొక్క సాక్ష్యమే పిల్లరా అన్నీ ఒక స్పష్టమైన ప్రకటనగా మారిపోద్ది. మన యొక్క జీవితాన్ని జనాలు, ప్రజలు పిల్లరా గమనిస్తున్నారు. మన యొక్క జీవితాలు ఒక వెలుగుగా పిల్లరా, ఒక చీకటిలో జీవించే జనులు వెలుగును చూస్తారని వాక్యం చెప్తుంది. యేసే ప్రభు, రక్షకుడు అని చెప్పి ఈ సత్యాన్ని మన యొక్క అనుభవం ద్వారా ఇతరులకు చెప్పటం పిల్లరా. ప్రతిరోజు కూడా మీరు చేరుకోగల ఒక వ్యక్తి కోసం ప్రార్థించవలసినటువంటి వారు అంటున్నాము. దేవుడు అనేక మంది కొత్త వారితో కనెక్ట్ చేస్తూ ఉంటాడు. వారితో మరి అనేక రీతులుగా పిల్లరా మరి మన యొక్క ఉద్దేశాలు వారికి తెలియజేయటం, దేవుడు మనలో పెట్టినటువంటి మినిస్ట్రీస్ ఆ భారమును పెట్టినప్పుడు లైక్ మైండెడ్ పీపుల్ విల్ కోఆపరేట్ విత్ అస్. మరి ఆపై మాట్లాడేందుకు, సేవ చేసేందుకు లేదా ఆహ్వానించేందుకు ఒక అడుగు వేద్దాం పిల్లరా. మరి రెండవదిగా, శక్తివంతంగా ప్రకటించండి. మొట్టమొదటిది ఏంటండి? ఉద్దేశపూర్వకంగా ప్రకటిద్దాం, ఒక ఉద్దేశంతో పిల్లరా. రెండవది, శక్తివంతంగా ప్రకటించండి. ఇదేదో బలహీనంగా ఇది కాదు పిల్లరా. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, అపొస్తలుల కార్యం 1:8 పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు యెరూషలేము, యూదయ, సమరయ
ప్రభు దగ్గంతాలకు కూడా మీరు నాకు సాక్షులు అయిందని వాక్యం చెప్తుంది పిల్లరా. శక్తితో పిల్లరా, డైనమిక్ పర్సన్స్ పిల్లరా, దేవుని కొరకు శక్తి కలిగి గొప్ప కార్యాలు పిల్లరా. సువార్త అనేటువంటిది కేవలం శక్తి లేని సలహా కాదు, అది రక్షణకై దేవుని శక్తి పిల్లరా. ప్రకటన మరి ప్రొక్లమేషన్ అనేటటువంటిది ధైర్యంగా మాట్లాడటం మాత్రమే కాదు, నమ్మకమైనటువంటి జీవనం కూడా పిల్లరా. వీ షుడ్ నో దట్ ఒక నమ్మకంగా క్రీస్తు కొరకు నిలబడటం, అనేక ఆటుపోటులు, అనేక వ్యతిరేకతలు, అనేక శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అవన్నీ వచ్చినప్పుడు కూడా ధైర్యంగా నించొని ఆ దేవుని కొరకు నమ్మకమైనటువంటి సాక్షులుగా ఉండాలి. అటువంటి శక్తివంతమైనటువంటి సాక్షుల కొరకు ప్రభు వారు చూస్తున్నాడు. మీ సందేశానికి సరిపడేలా మనము జీవించాలి. ఏదో మాట్లాడటం కాదు, కానీ మాటలకు చదివినటువంటి చేతలు ఉండాలి, ధైర్యంగా మాట్లాడాలి, కపటాన్ని తిరస్కరిద్దాం, మరి నిజాయితీతో తలుపులు తెలిపించేలా, మరి పరిశుద్ధత ఉండేలాగా దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి చివరిగా మూడవదిగా స్థిరంగా ప్రకటించండి. శక్తివంతంగానే కాదు, మరి స్థిరంగా పిల్లారా. ప్రొక్లైమ్ పర్సిస్టెంట్లీ, ఇది కంటిన్యూస్గా పిల్లారా. 2006లో మాకు గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ స్టార్ట్ చేసి ఉంటున్నాము. ప్రతి శనివారం కూడా గ్లోబల్ ఆ యొక్క వీకెండ్ మీటింగ్ జూమ్లో జరుగుతుంది. మరి ఈ శనివారం మరి అమెరికా, కెనడాలో ఉన్నటువంటి వారితో ఇది జరగబోతుంది పిల్లారా. కాబట్టి ఇది ఒక కన్సిస్టెంట్గా మనము ఈ యొక్క కార్యక్రమాలు తీసుకువెళ్ళాలి. ఈ యొక్క డైలీ డివోషన్ పిల్లలు ఎన్నో సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశాను. మరి ప్రతి దినం కూడా కొన్నిసార్లు ట్రావెల్లో ఉంటాం, కొన్నిసార్లు మరి ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఉండవు, అయినా సరే అన్ని విధాల దేవుడు సహాయం చేస్తున్నాడు. ఇది ఈ యొక్క సువార్తను ముందుకు తీసుకెళ్ళాలి పిల్లలు. గ్లోబల్ ప్రొక్లమేషన్ అనేటటువంటిది అప్పుడప్పుడు వచ్చే ఉత్సాహం కాదు, కానీ నిరంతర నమ్మకంతో నిర్మించబడుతుంది. టోటల్ కమిట్మెంట్, టోటల్ సరెండరెన్స్, పిల్లలు సంపూర్ణ సమర్పణతోటి, నిబద్ధతతోటి మరి ఉండి చేసేటటువంటి పనులు. కొందరు వెంటనే స్పందించకపోవచ్చు, కానీ దేవుడి సహాయంతో పనిచేస్తాడు. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ పౌలు అంటాడు, నన్ను బలపరచు, క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయుదును. ఈ యొక్క పరిచర్యలు ఇవన్నీ కూడా చేస్తున్నానంటే కేవలం దేవుడిచ్చే జ్ఞానంతో, దేవుడు అట్లాగా థాట్ ఇస్తుంటాడు, వైస్ థాట్ పిల్లరా. మరి దానితోటి ఒక్కొక్క పరిచర్యను స్టార్ట్ చేస్తే ఈనాడు గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా పిల్లరా ఈ లైబ్రరీ అనేటువంటిది ఉంటున్నది. ఆ లైబ్రరీ ద్వారా అనేక మందికి కూడా ఆత్మీయంగా బలపరిచేటటువంటి పుస్తకాలు మరి షేర్ చేయటం జరుగుతుంది. మరి అలాగే మ్యాట్రిమోనీ సర్వీస్, గ్లోబల్ తెలుగు క్రిస్టియన్ మ్యాట్రిమోనీ సర్వీస్ ద్వారా అనేక మంది యవన బిడ్డలకు పిల్లరా ఆ సాటి అయినటువంటి జీవిత భాగస్వామ్యాలను ఇచ్చట్లో తోడ్పడుతుంది. అనేక మంది తల్లిదండ్రులు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. అలాగనే మరి ఈ మధ్యనే గ్లోబల్ మరి బిఎస్ గ్లోబల్ బ్రిడ్జ్ అన్నటువంటి దానితో ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ, మరి మన యొక్క బిడ్డల పిల్లల మిషనరీస్ అనేక ప్రాంతాలకు వెళ్ళాలి. మరి ఆ ప్రాంతాల్లో దేవుని కొరకు బలమైనటువంటి సాక్షులుగా ఉండాలి పిల్లలు. అటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయబడి ఉంటున్నది. మరి అనేక మంది పిల్లల నర్సెస్ కానివ్వండి, ఫిజియోథెరపిస్ట్, హెల్త్ కేర్ మేనేజ్మెంట్, బిజినెస్ ప్రోగ్రామ్స్, మరి ఐటీ సైడ్, సాఫ్ట్వేర్ సైడ్, అనేక రీతులుగా పిల్లరా దేవుడు మనల్ని నడిపించినటువంటి రీతిగా మరి విద్యార్హతల కోసం గ్లోబల్గా పిల్లరా మరి ముందుకు వెళ్ళి ఆ ప్రాంతంలో ఏదో డిగ్రీలు పొందటమే కాదు, కానీ అక్కడ దేవుని కొరకు సాక్షులుగా ఉండటం, వారికి ప్రాపర్గా కౌన్సిలింగ్ ఇవ్వటం, గైడెన్స్ ఇవ్వటం, ఈ రీతిగా చేస్తున్నాం పిల్లరా. మరి స్థిరత్వం ఎంచుకోవటం పిల్లరా, ఒక సంభాషణ, ఒక సేవా కార్యక్రమం, ఒక ప్రార్థన, ఇంట్లోనే ఒక బైబుల్ స్టడీ పెట్టవచ్చు పిల్లరా. మన యొక్క బంధుమిత్రులతో కలిసి ఇద్దరితోటి, ఇద్దరు ముగ్గురు సమాజంగా కూడుకోవటం అనేటటువంటిది. ఆ రీతిగా ప్రభు మేము ఎక్కడికి వెళ్ళినా, చైనాలో, హాంకాంగ్లో, ఆ ప్రాంతంలో కలిసి ప్రార్థన చేసుకోవటం, బైబుల్ స్టడీ చేయటం, ఆ డిస్కషన్స్, గ్రూప్ డిస్కషన్, ఆ రీతిగా లైవ్ చాట్. మరి ఆసక్తి గలవారు యూ కెన్ ఇన్వైట్ మీ పిల్లరా, ఐ కెన్ గివ్ యూ సమ్ వైజ్ థాట్స్ పిల్లరా, ప్లాన్స్, సజెషన్స్. ఈ వారము మరి చేసేటటువంటి సులభమైనటువంటి మిషన్, మీ జీవితంపై దేవుని పిలుపును గుర్తించండి, దేవుని సన్నిధిలో అడగండి. వై యూ హ్యావ్ క్రియేటెడ్ మీ లార్డ్, వాట్ ఈస్ యువర్ పర్పస్, వేర్ డూ యూ వాంట్ మీ టు గో. దేవుడు మనకు ఒక భారమును దేవుని వాక్యం ద్వారా దేవుడు అనేక రీతులుగా మాట్లాడతాడు. కాబట్టి దేవుడు మనను పంపినటువంటి ప్రదేశాలకు వెళ్ళటానికి దేవుడు అన్ని విధాల పిల్లల వీసా కాదు, మరి అవసరమైనటువంటి ఆర్థిక అడ్మిషన్, అన్ని విషయాల్లో కూడా దేవుడు సహాయం చేస్తాడు పిల్లరా. నాకు ఏమి లేదు, నేనెవరిని అని చెప్పి అన్నప్పుడు అటువంటి వారిని దేవుడు చూస్తున్నాడు. వెన్ వి హంబుల్ అవర్ సెల్ఫ్
అండ్ వి నో దట్ వీఆర్ నథింగ్. ఉన్న పార్ట్నర్ రమ్మని చెప్తున్నాడు పిల్లలు. ఆయన పిలుస్తున్నాడు, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు. ఎవరినైనా చేరుకోవటానికి ద్వారా చర్య తీసుకుందాం. ధైర్యం మరి అవకాశం కోసం దేవుణ్ణి అడుగుదాం. రోజువారీ మన యొక్క స్వభావం, మన యొక్క సందేశాన్ని బలపరిచేలా ఉన్నదంత మన యొక్క జీవితాలే పిల్లల సందేశంగా మారేలాగా దేవుడు సహాయం చేయునుగాక. ముగింపుగా మరి ఈ యొక్క గ్లోబల్ ప్రొక్లమేషన్ కేవలం భవిష్యత్తులో జరిగే విషయం కాదు. ఇది ఇప్పటికే ఉన్న ఒక నియామకము, ప్రజెంట్ అసైన్మెంట్. ఇది నాన్న పిల్లల మరి యేసు ప్రభు వారు చేయుటకు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి ఆయన యొక్క పనిని ఆయన నెరవేర్చారు. అనేక మంది లోకంలో పిల్లలు వారి యొక్క పనులు చేసి వారు మరి ఈ లోకం నుంచి వెళ్ళి ఉంటున్నారు. నవ్ ఈజ్ అవర్ టర్న్. మనం పిల్లల ఆ సత్య సువార్తను పిల్లరా మరి ఈ యొక్క జీవపు వాక్యాన్ని చేయబోని మనం ముందుకు వెళ్ళాలని ప్రభు వారు కోరుకుంటున్నారు. అన్ని దేశాలకు పిల్లలు మనము ఈ లోకంలో తాత్కాలికమైన యాత్రికుల వంటి వారం పిల్లరా, యాత్రికులం పరదేశులం అని తెలుసుకొని దేవుడు పంపిన ప్రదేశానికి ముందుకు వెళ్ళాలి. అనేక రీతిలుగా ఉద్యోగ రీత్యా మరి అనేక రీతిలుగా మరి విద్య రీత్యా దేవుని కొరకు వెళ్ళటానికి లెట్స్ రెడీ పిల్లరా. యెషయా భక్తుడైతే మారు మనసు పొందిన తర్వాత నేనున్నాను ప్రభువా నన్ను పంపు అని చెప్పి ఏ రీతిగా సమర్పించుకుంటున్నాడు మనం కూడా సమర్పించుకుందాం. గ్లోబ్ ఇస్ ద ఎండ్ పిల్లరా. దేవుడు అనేక ప్రాంతాలు, కొత్త ప్రాంతాలకు దేవుడు పంపించిన అంటున్నాడు. ఎక్కడకు పంపిస్తే అక్కడ దేవుని కొరకు మహిమకరంగా సాక్షులుగా ఉంటూ ఆ యొక్క సత్య సువార్తను ఇతరులకు చెప్పడానికి దేవుడు మనకు సహాయం చేయును గాక. ఈ మిషన్కు ఉద్దేశము, శక్తి, స్థిరత్వం కలిగి సాధారణ విశ్వాసులు అవసరం పిల్లలు. సాధారణమైనటువంటి వారు అసాధారణంగా దేవుడు వాడుకోవడం అంటున్నాడు. మరి కాబట్టి ఈరోజు మరి మనం ఈ రీతిగా పిల్లలు ఇది తక్కువగా భావించవద్దు. మరి మనం ఉన్నటువంటి చోటనే ప్రారంభిద్దాము. అనేక రీతిలుగా మేము లిటరేచర్ సర్వీస్ స్టార్ట్ చేశాము. అని మరి ఈ యొక్క గ్లోబల్ పరిచయం ద్వారా అనేక విధంగా ఉంటున్నాయి పిల్లలు. దేవుడు మనకు కొత్త యాడ్ చేస్తుంటాడు. కాబట్టి మన వద్ద ఉన్న చోట నుండే ప్రారంభిద్దాం. దేవుడు మనకు ఇచ్చిన దాన్ని ప్రకటిద్దాం పిల్లల. ప్రపంచానికి ఆ సందేశం అవసరము. దేవుడు ఈరోజు మీ యొక్క మరి ఆ ఉద్దేశాన్ని తెలియజేసి దేవుడి కొరకు బలంగా వాడుకోవడానికి దేవుడు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశోధుడు అయినటువంటి మా ప్రేమగల ప్రభు, ఆ కృపగల నాయన, ఈరోజు తండ్రి గ్లోబల్ ప్రొక్లమేషన్ అన్నటువంటి అంశం మీద ధ్యానం చేయడానికి సహాయం చేసింది తండ్రి. సహాయం చేయండి ప్రభు. ఓ గొప్ప దేవ, ప్రేమగల నాయన, తండ్రి 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 మాలో ప్రభు ఒక ఉద్దేశంతో తండ్రి మేము ప్రకటించడానికి సహాయం చేయండి. శక్తితోటి చేయటానికి సహాయం చేయండి. స్థిరత్వంతో నిలకడగా చేయటానికి సహాయం చేయండి. విడిచిన ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. ఎంతమంది అస్వస్థ గురయ్యారు, యేసు నామములో తండ్రి స్వస్థత ఇచ్చేయండి. ఎన్ని కుటుంబాల్లో అసమాధానంతో ఉంటున్నారు, అలజడితో ఆందోళనతో ఉంటున్నారు ప్రభు. ఆ దేవ మీరే సహాయం చేసి సమాధానం దయచేయండి. మీరు సమాధానకర్త అంటున్నారు ప్రభు. ఎంతమంది యవన బిడ్డలు వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు, వారికి కూడా మంచి జీవిత భాగస్వాములు దయచేయండి ప్రభు. ఈ దినదేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే. ఈ రోజు దేవుని వాక్య ధ్యానంలో మాతో కలిసి పాల్గొన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుని వాక్యము మీ జీవితానికి వెలుగుగాను, బలముగాను, నిరీక్షణగాను ఉండునుగాక. ఈ సందేశాన్ని మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకొని వారికి కూడా ఆశీర్వాదముగా ఉండండి. మరొక ప్రోత్సాహకరమైన దైనందిన సంక్షిప్త సందేశంతో రేపు మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.